కానీ ఆ రోజు కూడా నేను ఎవరిని కలవలేదే. మరి అందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, దగ్గుబాటి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. నేను ఎప్పుడన్నా కలిసానా వీళ్ళని? అంటే నాకు ఎప్పుడు పదవి మీద ఆశ లేదు, అది గుర్తించాలి. పని పట్ల ధ్యాస అంతే, ఆయన పట్ల ప్రధానంగా ఆయన అంతే. లేకపోతే ఒక కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో పుట్టి తెలుగుదేశంలో చేరటం ఏంటి కదా. పైగా అప్పుడు వామపక్షాలు విభేదించిన సమయం రామారావు. బాగా ఆ సమయంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు సైతం కూడా వ్యతిరేకించి వెళ్ళిపోయారు. ఇద్దరు కుదరలేదు. సీట్లు అడ్జస్ట్మెంట్ 60 అడిగారు వాళ్ళు, వామపక్షాలు 60 అడిగారని. 60 అడిగారు, 60 కంటే ఎక్కువే అడిగారు. ఫస్ట్ 100 ఏదో అడిగినట్టున్నారు. అంటే ఈయన చాలా తక్కువ అంచనా వేశారు వాళ్ళు, ఇది కుదరలేదు. సరే, కానీ మహానుభావులు సుందరయ్య గారు మనం ఏమని అట్లా జరిగింది. ఇక అప్పటి నుంచి ఈయన మరి కుటుంబం విషయం తెలిసే ఈయన ఇంకా పంతం కదా. వాళ్ళు తను చేసిన పనిని వాళ్ళు చెప్పి చేశారు. తర్వాత వాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా సెటిల్ అయిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో తన అవసరం కోసం పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, పదవి లేదు, అధికారం లేనటువంటి సమయంలో మరి వివాహం చేసుకుని అందులో ఆస్తులు లేవు, అన్నీ ఇచ్చేశారు. మరి ఇంక నేను ఏమి ఆశించి వచ్చానని? ఆయన కోసమే కదా వచ్చింది, అది ఆయన గుర్తించారు కదా. కేవలం ఆయనకు సేవలు చేద్దాము, ఆయన అనారోగ్యంగా ఉన్నారన్న ఒక కారణం. అది కూడా ఆయన నోరు తెరిచి అడిగారు, నన్ను పెళ్లి చేసుకో లక్ష్మి, నాకు అవసరం అని చెప్పారు. ఆయన బయోగ్రఫీ రాయటానికి వస్తుండేదాన్ని లెక్చరర్గా ఉండి. తర్వాత అన్ని లక్షల జనం ముందు తిరుపతిలో అనౌన్స్ చేసి గౌరవం ఇచ్చి ఆమె ఒప్పుకుంటే నా అర్ధాంగా స్వీకరిస్తాను. అది ధైర్యం అండి. నిజంగా మనసున్న మనిషి, మానవత్వం ఉన్న మనిషి, ఇవన్నీ కూడా దైవానికి సంకేతాలు చెప్పాలంటే. మానవత్వం ఎవరికి పరిపూర్ణంగా ఉంటుందో అతను దైవంతోనే సమానం అవుతాడు. ఈ మధ్య ఆయన మీద విపరీతమైన విమర్శలు వస్తూ ఉన్నాయి, దేవుడా అది ఇది అని. అవును, దేవుడు అంటే ఎవరు? దైవం మానుష రూపేణ అని కదా, అంతే కదా. దేవుడు ఎక్కడో ప్రత్యేక కిరీటాలు పెట్టుకుని ఆకాశంలో నుంచి చేతులు శంఖచక్రాలు పెట్టుకొని దిగిరాడు. దేవుడు ఉండేది మనుషుల మనసుల్లోనే కదా. ఆ మనిషి గొప్పగా ప్రవర్తిస్తే, అతను సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేయగలిగితే, అందరి మన్ననలు పొందగలిగితే అతనే దైవం అవుతాడు. ఎందుకంటే ఈ శకంలో, ఈ యుగంలో ఆ భక్తిభావ తాదాత్మ్యతల్ని ప్రజల హృదయాల్లో అసలు చూరగొనేలాగా రామారావు గారు తన పౌరాణిక పాత్రల ద్వారా ఆయన వాటిని వికసింపజేశారు. ఆ పాత్రల ద్వారా పాత్రలు నటించడం చాలా మంది నటించారు కదా. మీకు ఈలపాటి రఘురామయ్య గారు కూడా కృష్ణ పాత్రలు వేశారు. ఆయనే పాడుకునేవారు. ఆ రోజుల్లో ఆయన చాలా ఫేమస్ కదా. మరి ఎందుకు ఆయన మిగలలేకపోయారు జనాల మనసుల్లో? అంటే ఒక పాత్రను పోషించడమే కాకుండా దాన్ని వ్యక్తిగతంగా కూడా తన నిజ జీవితంలో కూడా అటువంటి ప్రవర్తన కలిగి ఉండేటువంటి వాళ్ళని గౌరవిస్తారు. అటువంటి సినిమా రంగంలో ఉండి ఆయన ఒక్కరోజు కూడా లిక్కర్ తీసుకోలేదంటే అది ఎంత గొప్ప విషయం అది అసలు. అట్లాంటి ఆ రంగంలో ఉండి కూడా ప్రతి ఒక్కళ్ళు దానికి బానిసలే కదా ఆల్మోస్ట్. నాకు ఇంక మిగిలిన వాళ్ళు తెలియదు అనుకోండి. ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకున్నారు. రాజనాల్ గారు మా దగ్గరకు వచ్చారు, పద్మనాభం గారు వచ్చారు మా దగ్గరికి, వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా దిగజారిపోయింది. అట్లా చూస్తే మనము అలాగే నాగయ్య గారి జీవితం అట్లాగే అయిపోయింది. దాన ధర్మాలు, ఈ లిక్కర్ కూడా హ్యాబిట్, ఇలాంటి వ్యసనాలు కూడా మనుషుల్ని ఎలా పతనం చేస్తాయి. రామారావు గారు తన తర్వాత రామ కృష్ణ ఈ 2 పాత్రలు హర్నాథ్ చాలా బాగుంటాడని రామారావు గారు ఎంతో ప్రోత్సహిస్తే హర్నాథ్ గారు ఆయన బానిస అయిపోయి వ్యసనాలకి ఎంత అందగాడు పాపం హర్నాథ్ గారు. అంత మంచి వంశంలో పుట్టి జమీందారు కుటుంబంలో పుట్టి చివరికి ఇట్లా పాడైపోయాడు ఆయన. సీతారామ కళ్యాణంలో రామపాత్ర. అందువల్ల ఏంటంటే ఇంద్రియ నిగ్రహం అనేది ఎంత అవసరమో దాన్ని కూడా ఎన్టీఆర్ గారు చూపించారు, ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అనేది. అలాగే కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఎంత అండగా నిలబడ్డారు, తమ్ముడి జీవితాన్ని బాగు చేశారు. ఇక ఆ వ్యక్తిగత జీవితంలోకి వెళితే ఆయన ఎన్నో గొప్ప మంచి చేసిన పనులు ఉన్నాయి. అంటే అవన్నీ కూడా ఆయన వ్యక్తిత్వాన్ని తార్కాణంగానే మనం తీసుకోవాలి. అటువంటి మహనీయుడు ఒక స్త్రీని వలచి కోరి వివాహం చేసుకున్నాడంటే ఆమెలో కూడా క్వాలిటీస్ ఉన్నాయనే కదా. ఖచ్చితంగా దారిని పోయి ఏ పిచ్చి దాన్నో చేసుకోలేదు కదా, చదువుకున్న అమ్మాయినే చేసుకున్నాడు.
ఇంకా చదువుతో పాటు సంస్కారం ఇవన్నీ చూస్తారు కదా, క్యారెక్టర్ అన్నీ చూస్తారు కదా. మరి అంతటి మహానుభావుడు భార్య అంటే తక్కువ స్థానం కాదు కదా. అది ఆయన గుర్తించినప్పుడు మీరెందుకు గుర్తించరు? కావాలని ఒక ద్వేషమైనటువంటి దృష్టితో మీరు ఆమెను ఎందుకు చూస్తారు? మీ స్థాయిలో ధనం లేదని ఆమెకు అంతే కదా. నేను ధనవంతురాలని అయ్యి ఉంటే మీరు కూడా వెనకబడి ఉండేవాళ్ళే కదా, మా అమ్మ అనుకుంటూ. అందువల్ల ఏంటంటే ధనాన్ని అహంకారాన్ని ఈ రెండూ కలిగి ఉండేటువంటి వ్యక్తులు, శంకరాచార్య అదే చెప్తారు కదా, మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ అంటారు. అందువల్ల ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి వాటిని చూసి అహంకరిస్తే ఏది నిలబడదు మనిషి జీవితంలో. శాశ్వతంగా నిలబడేది అతని మంచితనం ఒక్కటి మాత్రమే. సుకృతం దుష్కృతం చేయవ గచ్చంతి మనగచ్చంతి. చేసిన పాపం పుణ్యం ఈ రెండే మిగులుతాయి. బ్యాంకు బ్యాలెన్స్ అవే తప్ప ఈ డబ్బు కాదు అనే సత్యాన్ని గ్రహించలేని వాళ్ళే అహంకారానికి లోనవుతూ ఉంటారు. నాకు బాగా గుర్తున్నంతలో నేను కూడా కొన్ని సంఘటనలకి సాక్షి. పరిటాల రవి గారి ఆగమనం కావచ్చు, గద్దె రామ్మోహన్ రావు గారి ఆగమనం కావచ్చు, ఎర్ర సత్యం గారి ఆగమనం కావచ్చు, ఇట్లా దేవినేని రాజశేఖర్ గారు అంత క్రితమే పార్టీలో ఆయన ఉన్నప్పటికీ చాలా కొద్ది మందిని, చాలా ముఖ్యుల్ని వీళ్ళు ఖచ్చితంగా రేపు పార్టీకి ఎంతగానో వీళ్ళు కలిసి వస్తారన్న వాళ్ళని ప్రోత్సహించి ఒక కొత్త తరాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి చారిత్రక ఎన్నికలు 94. అసలు వాళ్ళని మీరు ఎట్లా అసలు గుర్తించగలిగారు, ఎట్లా స్వాగతించగలిగారు రాజకీయాల్లోకి? అంటే నాకు అప్పుడు అంతగా తెలియదు నిజం చెప్పాలండి. పార్టీలో ఎవరు కూడా పెద్ద పరిచయం లేదు కదా, నాకు కొత్తగా వచ్చాను. వెంటనే ప్రాంతీయ సదస్సులకు వెళ్ళిపోయాము. వెళ్ళిన చోట వాళ్ళు పరిచయం అవుతూ ఉన్నారు. అట్లా వీళ్ళు ఎలా అంటే ఎలక్షన్ టైం వచ్చేసరికి 94 ఎన్నికలు ఈయన నాకు ఒప్పు చెప్పారు. మొత్తం ఎలక్షన్ ఈ క్యాండిడేట్స్ లిస్ట్ ఒకటి నువ్వు ఏ విధంగా చేస్తావో, మరి ఎవరికి ఒప్పు చెప్తావో చెప్పి చాలా జాగ్రత్తగా జరగాలి, బయట ఎవరికి తెలియకూడదని చెప్పారు. అప్పుడు మా బ్రదరు తను ప్రొఫెసరు యూనివర్సిటీలో. ప్రొఫెసర్ అయినప్పుడు నేను అనుకున్నాను, ఈ ఎడ్యుకేటెడ్స్ ఇస్తే మంచి లిస్టులు వస్తాయి కదా, వాళ్ళకి ఏమి తన అనేటువంటి భేదం ఉండదు అని చెప్పి మా తమ్ముడికి చెప్పాను నేను. మొత్తం నువ్వు ప్రొఫెసర్స్ అన్ని జిల్లాల్లో కూడా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ప్రజల్లో ఏమనుకుంటున్నారు క్యాండిడేట్స్ గురించి, మంచి వీళ్ళైతే గెలుస్తారు అనేటువంటి పేరు ఉంటుంది కదా, అట్లా వాళ్ళ లిస్ట్ ఒకటి తయారు చేయించమని చెప్పాను నేను. అది కూడా నాకు సమ్మతం అనిపించక, అంటే ఏమో వీళ్ళు కూడా ఎక్కడన్నా ప్రలోభపడతారేమో అని చెప్పి భయంతో జర్నలిస్టులు కూడా చెప్పాను నేను. అందులో ఎంత అమాయకం చూడు, ఈనాడు జర్నలిస్టులు రమేష్ అని ఉండేవారు, రోజు వస్తూ ఉండేవారు, కలుస్తూ ఉండేవారు. ఆ అబ్బాయికి చెప్పాను నేను, బాబు కొంచెం జర్నలిస్ట్ మీకైతే అన్ని చోట్ల ఇది ఉంటుంది. అట్లా మొత్తం 3 రకాల లిస్టులు అయితే తయారు చేయించి 3 ఆయన ముందు రిపోర్ట్స్ పెట్టాం, మొత్తం టైప్ చేయించేసి నీట్గా కూడా పెట్టాక ఇద్దరం కూర్చొని అర్ధరాత్రి పూట ఈ 3 లిస్టుల్లో ముగ్గురు ఒకే పేరు ఏది వస్తుందో అట్లా ఫైనల్ చేస్తా వచ్చి ఎంత అద్భుతమైన రిజల్ట్ చూశారు కదా. 227 294లో 227 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, 34 మంది వామపక్షాలు, 222 మంది, 36 మంది వాళ్ళు వామపక్షాలు. అంత క్రితం అసలు 36 ఎప్పుడు 36 వాళ్ళ జీవితంలో 3, 4 అంతే కదా, ఫస్ట్ టైం అంత 36 మంది. అదేమంటే మా ఆడపడుచు అని చెప్పుకొని ప్రతి చోటు తిప్పుకున్నారు. ఇదే కమ్యూనిస్టులు ఎన్టీఆర్కి వెన్నుపోటు జరిగినప్పుడు కనీసం ఏం జరిగిందని వచ్చి ఇంటికి కూడా వచ్చి ఒక్కసారి కూడా అడగలేదు. అంటే ఏం కమ్యూనిజం ఇది అసలు? మహిళల పట్ల గౌరవం లేనటువంటి వీళ్ళు కమ్యూనిస్టులు ఎట్లా? మా నాన్న లాంటి ఉత్తమ కమ్యూనిస్టులు నేను చూశాను, ఎంత వాళ్ళ సంస్కారం, ఎంత నిజాయితీనో. అమ్ముడుపోయారు చాలామంది కమ్యూనిస్టులు, చంద్రబాబుకు అమ్ముడుపోయారు, ఎకరాలు తీసుకున్నారు, మెడికల్ కాలేజీలు తీసుకున్నారు, అందరికీ తెలిసిన సత్యమే ఇది. అలాగే కొన్ని వ్యాపారాలు పెట్టుకున్నారు. సరే వాళ్ళ బతుకు అందుకు అట్లాగే అయిపోయిందిలేండి, వాళ్ళ బెస్ట్.